లేని మాటల్ని పుట్టించి కిట్టించి ఆత్మను ఊదడని చెప్తారంటే అక్కడ జీవ వాయువును ఊదగాని క్లియర్ గా రాసి ఉంటే మనం దేవునిలోని ఒక భాగం అట. బిఓయుఐకి సంబంధించిన ఎవరైనా ఇదే సిద్ధాంతం అండి. అంటే దేవుడు అనే ఆయన తండ్రిగా ఒక్కడే ఉన్నాడు మనందరికీ కూడా. ఆయన ఆత్మలకు తండ్రి. నాలో ఉన్నది ఆత్మే, మీలో ఉన్నది ఆత్మే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ఉన్నది ఆత్మే. ఎలా అంటే ఆదాము దేవునిలో నుండి వచ్చాడు కదా! అందుకనే కేనాను, ఎనోసు, ఎనోసు సేతుకు, సేతు ఆదాము, ఆదాము దేవుని కుమారుడన్నాడు. మరి ఆదాము దేవునికి ఎలా కుమారుడయ్యాడు? స్త్రీ కనగా పుట్టినవాడా ఆదాము? లేదు గదా! మనల్ని స్త్రీ కన్నది. నువ్వు నేను రావడానికి స్త్రీ కన్నది. మొట్టమొదటి మనిషి ఎలా పుట్టాడు? తల్లి కనలేదు ఆయనను. దేవుడు నేల మట్టితో నిర్మించి, ఆ బొమ్మలోనికి ఏం ఊదాడు అంటే, జీవవాయువును ఊదగా అన్నాడు. ఆ జీవవాయువు ఏంటి అంటే, దేవునిలో నుండి నాసిక రంధ్రాలలో అంటే ఆయన ఊదగా నాసిక రంధ్రాల్లోనికి వెళ్ళిపోయింది. ఎవరిలో నుండి వెళ్ళింది? దేవునిలో నుండి వెళ్ళింది. అంటే దేవుడు ఊదగా వెళ్ళింది. అంటే ఆ ఆత్మ ఎలా వెళ్ళిందంటే, దేవునిలో నుండి ఆ మట్టి బొమ్మలోనికి వెళ్ళింది. అలా కన్నాడు. దేవుడెవరు? ఆత్మ. ఆత్మగా ఉన్న ఆయన తన నోటితో ఊదగా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయనని వ్రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. మనమందరం కూడా ఆదాము నుండి వచ్చిన వారం. అపోస్తల కార్యంలో మాట్లాడతాడు. మనమందరము కూడా ఒకని నుండే వచ్చిన వారం. యావత్ భూమి మీద కాపురముండుటకు ప్రతి మనుష్యుడు కూడా ఒకని నుండే వచ్చాడని మాట్లాడతాడు అపోస్తల కార్యంలో. అంటే భూమి మీద మనుషులందరూ కూడా ఎవరి నుండి వచ్చారు? మొట్టమొదటి ఆదాము నుండే. ఆ విత్తనము లేకపోతే మనము లేము.